సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ ఆరోగ్యం విషమంగా ఉందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏసీబీ చేతుల్లోకి ఈ ఫార్ములా కేసు. ఈ ఫార్ములా రేసింగ్లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ కేసులో సంబంధించి ఇటీవల గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను కూడా జత చేసి పంపారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ 53 కోట్లను ఓ విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతి లేకుండా నేరుగా ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అనేది మనం ఇంట్లో డిస్కషన్ చేసేద్దాము. సంధ్య థియేటర్ క్లోజ్ అయిన సంధ్య థియేటర్ లైసెన్స్పై పోలీసులు షోకాస్ నోటీసులు ఇవ్వడంతో దాన్ని క్లోజ్ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప మాల ధరించిన స్వాములు శబరిమల కొండపై కాలినడక చేరుకున్నారు. జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. వన్ ఎలక్షన్ వన్ నేషన్. పుష్ప 2 కలెక్షన్లలో 10% శ్రీతేజ్ ఫ్యామిలీకి ఇవ్వాలి. తీన్మార్ మల్లన్న. 10%? 1000 కోట్లు అంటే 100 కోట్లు ఇవ్వాలి. కానీ పైసలు కాదు, కానీ ప్రాణం కదా. ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. జమిలీ ఎన్నికలు అసాధ్యం, విపక్షాల్లో విశ్వాసానికి కారణం ఇదే. మెదడు పనితీరు ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్. నట్స్, సీడ్స్లో విటమిన్ ఈ అధికంగా ఉండి మెదడు సంబంధ వ్యాధుల్లో వచ్చే మరణాలను తగ్గిస్తుంది. అవకాడో తింటే మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ తింటే ఏకాగ్రత పెరుగుతుంది. అండ్ బ్లూబెర్రీస్ వల్ల డిమోన్షియా లక్షణాలు తగ్గి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది. సో మీరు కూడా తినండి. సో ఇది మెయిన్ టుడే డైలీ అప్డేట్, న్యూస్ అప్డేట్. ఇలా రోజు న్యూస్ అప్డేట్ మన ఛానల్లో డిస్కషన్ అవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్ అప్డేట్స్. సో దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని జాయిన్ అవ్వండి. సో ఈరోజు ఇదే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
This is today news update. Signing off, your Rajavanu. See you in the next. Bye.